గుర్రాలు గుర్రాలు ఆకలేసి గడ్డి తింటున్నాయి. ఆన్ ది స్కేల్ ఆఫ్ 99 to 100 పాట ఎంత బాగుందో చెప్పండి, కంటిన్యూ చేద్దాం. సో మొత్తానికి మన ఛానల్ అయితే 100K దాటిపోయింది. సిల్వర్ బటన్ కూడా వచ్చేసింది. దానికి స్పెషల్గా ఈరోజు కోలా చూరాని బయటికి తీసుకొచ్చాను. అండ్ వింటర్ కాబట్టి నా ఫేవరెట్ బేకరీలో ఈరోజు తిందామని చెప్పి వెళ్తున్నాను. చూరాని కోలాని ఎక్కడెక్కడికి తీసుకెళ్తాను అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు. అండ్ చాలా రోజుల నుంచి ఒక క్వశ్చన్ అడిగి నన్ను చంపేస్తున్నారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఆ బేకరీకి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక ఫామ్ ఉంది. ఆ ఫామ్లో గుర్రాలు ఉన్నాయి. కానీ ఆ పెద్ద గుర్రం మాత్రం నాకు ఎందుకో గుర్రానికి గాడిది క్రాస్ బ్రీడ్ ఏమో అనిపిస్తుంది. అది చాలా వెరైటీగా ఉంది నిజానికి అది చూడటానికి దూరం నుంచి. చూరాని కోలా నీటి పక్కన వదిలిపెట్టేసి అవి కూడా వీటితో పాటు కాంపిటీషన్ గడ్డి తింటాయేమో అనిపిస్తుంది. ఇందాక కార్లో ఆపిన తర్వాత కార్ పక్కన ఆపిన తర్వాత చూరాని కింద దించితే గబగబా గడ్డి తినేస్తుంది. సేమ్ దీనిలాగే తింటుంది. అసలు మొత్తం గ్రేజింగ్ ఎంత నీట్గా చేసింది చూడు బ్రో. అది హెయిర్ స్టైల్ మాత్రం భలే ఉంది. ఎంత పెద్దగా ఉంది ఫేస్ నీది. ఇది అంత సీరియస్ చూస్తుంది అది. అంత సీరియస్గా చూస్తున్నామేంది. ఇక్కడికి రావడం కోసం పొద్దున్నే 5కి లేచి 9కి బయలుదేరాం. చివరికి మా లెక్క అంతే. బేకరీకి వచ్చినాక ముందు వీళ్ళిద్దరిని ఇక్కడ కట్టేశాను. డాగ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లా అవుట్డోర్ సీటింగ్లోనే కూర్చుంటారనమాట. సో నేను లోపలికి వెళ్ళి ఇప్పుడైతే ఆర్డర్ ఇచ్చేసి వస్తా. బాయ్ బాయ్ బేబీస్. అసలు ఎప్పుడు లేనంత క్రౌడ్ ఇప్పుడు ఉంది. కరెక్ట్ పీక్ బ్రేక్ఫాస్ట్ టైం అనుకుంటా. అందుకనే ఇవే మేము తీసుకున్న వెజిటేరియన్ పైస్. వెజ్ పఫ్ని పిసికేసి ముద్ద చేస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. డిస్క్రిప్షన్ ఘోరంగా ఇచ్చాను, ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. నేషనల్ ఫుడ్ అంటూ ఏం లేదు, బట్ ఆస్ట్రేలియాలో పైస్కి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ. పొట్టి ఫెలోస్ ఏం చేస్తున్నారు? ఫుడ్ చూసి ఆనందం అసలు చూరోకి. అందరం తీసేసుకున్నాక కట్టేసిన కోలాని చూరని తీసుకొని వెనకాలకు వచ్చేసాము. ఇక్కడైతే ఓపెన్ స్పేస్, ఇలా ఎంప్టీ పాట్స్ ఉన్నాయి. ఫ్రంట్ లో సన్లైట్ పడతా వింటర్ కి బాగుంటది, కానీ గజిబిజిగా ఉంది అంతా. అందరు వస్తా అదే ప్లేస్ లో. నా మొహమాటానికి నేను వీడియో తీస్తూ మాట్లాడలేను అందరి ముందు. ఇక్కడైతే సీసీ అటు ఇటు తిరిగినా ఎవరేమనరు. ఇప్పుడు మేము ఏం తీసుకున్నామో చూపిస్తా. హాట్ చాక్లెట్ విత్ మార్ష్మెలోస్, క్యాపుచినోస్, 3 కోలి పైస్, చిట్టి పై, పెద్ద పై, ఇదేదో పై మా వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. ఇక్కడ కోల్డ్ కాఫీ చాలా కాస్ట్లీ, అందుకే నార్మల్ది చెప్పి చల్లార్చుకున్నాం. జోక్ పేర్లేదు కదా. మామూలుగా అయితే ఇట్లా పైన లేయర్ తీసేసి దీనిలో కెచప్ వేసుకొని తింటారంట. మనకంత సీన్ లేదు. అండ్ దీన్ని స్పూన్ అండ్ ఫోర్క్ అండ్ నైఫ్తో తింటారు. నాకైతే అలా తింటాను రాదు, అందుకని చెప్పి మామూలుగా తినేస్తాను. నేను ఇడ్లీ తిన్నట్టు తినేస్తాను ఇలా పట్టుకొని. నేను తినేలోపు వీళ్ళిద్దరు చూస్తూ ఉంటారు. ఓకే వీడు ఇలా తింటున్నాడు, మనకి ఇస్తే మనం కూడా అలానే తిందామని చెప్పి. కానీ వీళ్ళకి ఇవ్వకూడదు ఆనియన్ గ్రేవీ. ఈ కాలి పైలో బ్రోకలీ, కాలీఫ్లవర్, ఇంకొకటి బ్యాషమెల్ సాస్ అంట. అది నాకు నోరు కూడా తిరగట్లే ఎలా పలకాలో. యూట్యూబ్లో చూసుకోండి ఎలా ఉంటుందో రెసిపీ. ఫుడ్ తినేసాము. మేము తినగానే కోలాకి ఎనర్జీ వచ్చింది. పక్కనే డాగ్ పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయి లీష్ వదిలేద్దాంలో అనుకున్నాము. దానికంటే ముందే మాకు వెళ్ళేదారిలో ఒక చిన్న రివర్ లాగా కనిపించింది. దగ్గరలో ఒక వాటర్ ఫాల్స్ ఉంది, అందులో నుంచి వస్తూ ఉంటాయి ఫ్రెష్ వాటర్. అయితే లొకాలిటీ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ పక్షులను ఏమంటారో తెలీదు, ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ వాటర్ బర్డ్స్ అనేస్తున్నాను నేను. మెల్బర్న్లో ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే వీకెండ్కి మంచి ప్లేస్ అనమాట. ఫ్యామిలీతో వచ్చి మంచి పిక్నిక్ స్పాట్ లాగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. కోలాని తీసుకొని అటు పక్కకి వెళ్దాం అనుకుంటున్నా, కానీ నాకేమో షూ తడుపుకునే ఇంట్రెస్ట్ లేదు. ఎంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంది కోలా అసలు. అయ్యా బండదానా దా. ఫుల్ ఎనర్జీలో ఉంది అసలు. అటు ఇటు పరిగెడుతుంది, వాటర్లో దూకుతుంది. ఇంకొంచెంసేపు అయితే రోల్ అయిద్దేమో. హియర్ కమ్స్ మై స్వీట్ పొటాటో. ఇది కోలా ఎగిరినంత ఫాస్ట్గా ఎగరలేదు, చిన్న అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట నా వెనకాల. దా అది గుడ్ గర్ల్. అది చూడు భలే బ్యాలెన్సింగ్ చేసుకుంటుంది చూడు. అది కోలా చూసారా బర్డ్స్ దగ్గర ఎలా ఎగ్జైట్ అవుతుందో. ఊసిట్ మై ఊసి బర్డ్స్ వద్దంట, ఎక్కడికో తీసుకెళ్తుంది. పరిగెత్తు. ఎక్కడికి గుద్దేస్తావు వెళ్ళి ఎక్కడికి. అండ్ ఈ పార్క్లో అయితే పబ్లిక్ పార్క్, బేసిక్గా బార్బిక్యూ చేసుకోవడానికి స్టాండ్స్, అవి ఫ్రీ పార్క్ అనమాట. అండ్ పిల్లలు ఇంకా డాగ్స్ ఉన్న వాళ్ళందరూ వచ్చారు ఈ పార్క్కి. సరిగ్గా నోటీస్ చేస్తే ఇందాక నుండి హెవీ ఎక్సైట్మెంట్తో పుల్లింగ్ ఎక్కువ చేస్తుంది కోలా, కానీ దానికి అలవాటు లేదు. ఇలాంటి ఓపెన్ స్పేసెస్కి వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే ఉన్న ఎనర్జీ అంతా బర్స్ట్ చేయడానికి లీష్ తీసేసి కోలా నేను కలిసి పరిగెడతాం అనమాట. ఎంతసేపు పరిగెడుతుందో పరిగెత్తిని అని చెప్పి వదిలేస్తాను. ఇది బాగా యాక్టివ్ డాగ్. ఇంట్లో ఖాళీగా ఎక్కువసేపు కూర్చోబెడితే ఫ్రస్ట్రేట్ అవుతా ఉంటుంది, నా దగ్గరికి వచ్చి కదిలిస్తూ ఉంటుంది ఊరికే. కానీ ఎంత బాగా మాట వింటుందంటే ఇంత దూరం వచ్చినాక కోలాను ఒకసారి పిలవంగానే పరిగెత్తుకుంటూ తిరిగి నా దగ్గరికి వచ్చేసింది. చూసారా, ఒక సీ పరిగెత్తేసింది. ఇంకో సీ సంగతి ఏంటంటారా, అద్దుకోండి. మాట్లాడుకునే లోపే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఫస్ట్ నా దగ్గరికి వస్తుంది, హాయ్ చెప్తుంది, తర్వాత ఇంకా దాని పని చేసుకుంటుంది. పరిగెత్తేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి, పొట్టికాలు కదా, సడన్ గా తిరిగేస్తుంది. చూసుకోకుండా కాలేస్తే అంతే సంగతులు. నా లాస్ట్ వీడియోలో కాకులు ఎంత డేంజరస్ ఇక్కడ చెప్పాను మీకు. ఇక్కడ దాని వెనకాల నేను పరిగెడుతుంటే ఎగరని కూడా ఎగరట్లా, భయమే ఉండదు దానికి. అట్లా ఈ పార్క్లో మూలకు చూసుకుంటే ఆడిటోరియం ఫంక్షన్ హాల్లో ఏంటో ఉంది, మరి అది యోగశాలలో ఉంది. కూర్చొని యోగా ప్రాక్టీస్ చేస్తారేమో అక్కడ. అంటే బేసిక్గా ఇదంతా కమ్యూనిటీ గ్రౌండ్ కదా, సో ఏమన్నా ఈవెంట్స్ జరిగినప్పుడు
అది వాడుకుంటారు వెదర్ నుంచి ప్రొటెక్షన్కి. ఇప్పుడైతే తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా సిల్వర్ బటన్ చూపిస్తా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో, ఆ బటన్ మీద ఏం పేరు రాసి పెట్టారో అని చెప్పేసి. సో దాచురా ఈ ఆకుల్లో చూర ఏం కనిపించట్లా, కలిసిపోయింది రంగు. ఇది వింత వింత స్పాట్లన్నీ సెలెక్ట్ చేసుకుంటుంది. లీవ్స్ ఒక పైల్ లాగా పెట్టున్నాయి ఇక్కడ, దాని దగ్గరికి మాత్రమే వెళ్ళి స్మెల్ చూస్తుంది. ఇన్ని రోజులు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూరాని కోలాని ఫాలో అవుతున్నారు కదా, ఎవరైనా గెస్ట్ చేసి కింద కామెంట్లో పెట్టండి దానికి ఆ స్మెల్ నచ్చితే ఏం చేసిద్దో. యాజ్ ఆల్వేస్ చూరోకి బాడీ గార్డ్ లాగా కోలా వచ్చి అక్కడ నుంచి ఉంటుంది అనమాట, అదేదో పని చేసుకుంటున్నప్పుడు. ఇంకోలు దేనికోసం వెయిట్ చేస్తున్నా? నేను ఇంతకుముందే కాదు, నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా కోలా ఏ బ్రీడ్ అని ప్రతిరోజు నాకు లిటరల్లీ టార్చర్ అయిపోయింది అది. ఆల్రెడీ నా లైఫ్లో 3 డాగ్స్ ఉన్నాయి. ఒక డాగ్ కోసం 8 lakhs ఖర్చు పెట్టా సర్జరీకి. ఆ టైటిల్తో ఒక వీడియో ఉంది నా ఛానల్లో, అది ఓపిక్గా ఓపెన్ చేసి చూసి కోలా బ్రీడ్ ఏంటో దానిలో చెప్పాను. మీరు కామెంట్ ఏ బ్రీడ్ బ్రో అని ప్రతి వీడియోకి పెట్టే టైంలో నేను కష్టపడి ఎఫర్ట్స్ పెట్టిన వీడియో ఒకటి ఓపెన్ చేసి ఉంటే మీకు కోలా ఏ బ్రీడో తెలిసిపోయేది. బట్ అది మ్యాటర్ కాదు. ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నా మళ్ళీ ఇంతకుముందు చూడని వాళ్ళందరికీ. కోలా వచ్చేసి లాబ్రడార్, రాట్ వీలర్, జర్మన్ షెపర్డ్ అని మీ ఒపీనియన్స్ మీరు ఇవ్వద్దు. ఇది లాబ్రడార్. నేను DNA టెస్ట్ కూడా చేయించాను. కామెంట్స్లో అది రాట్ వీలర్ అయితే ల్యాబ్ అంటున్నావు ఏంటి అని చెప్పి కొంచెం మీకు తెలిసిన ఆన్సరే కరెక్ట్ అన్నట్టు కొంతమంది 2-3 పెట్టారు నాకు. నా డాగ్ గురించి నేను DNA టెస్ట్ చేయించాను, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. షీఈస్ ఎ లాబ్రడార్. అండ్ ఆ కలర్స్ చూస్తే ఎవరైనా లాబ్రడార్ అని అనుకోరు, రాట్ వీలర్ కానీ జర్మన్ షెపర్డ్ కానీ అనుకుంటారు. నాకు రెగ్యులర్గా ఇక్కడ కామెంట్స్ వస్తూ ఉంటాయి అది ల్యాబ్ కాదు కెల్పీ ఉంది మిక్స్ దానిలో అని చెప్పి. ఇక్కడ ఎందుకంటే కెల్పీ అని ఒక వీడియోలో ఒక డాగ్ చూపించాము మీ అందరికీ. సేమ్ ఇది అలానే ఉంటుంది చూడటానికి. చెవులు పైకి లేపుకొని ఇంట్రెస్టింగ్ ఎవరిని చూస్తున్నారు అనుకుంటున్నారా? ఇది డాగ్ పార్క్. అక్కడ ఇంకో డాగ్ వెళ్తుంటే దాన్ని చూస్తున్నారు కోలమ్మ గారు. ఎక్కడికైనా ప్లాన్ చేసేప్పుడు ఆ ప్లేస్ గురించి తెలుసుకుంటారు, కానీ నేను వెళ్ళిపోయే ముందు చదివా. ఇక్కడ మేమున్న టౌన్ పేరు యారా వ్యాలీ. సో యారా వ్యాలీలో రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. 1940sలో ఏ ట్రైన్ అయితే ఆపరేట్ చేసేవాళ్ళో మళ్ళీ అదే ట్రైన్ రైడ్స్ ఇస్తున్నారు టికెట్స్ కొనుక్కొని. ఎలా ఉంటుందో పాత ట్రైన్స్ నేను ఇప్పుడు దాకా ఎక్కలేదు. సో టికెట్స్ తీసుకొని ఇప్పుడైతే లోపలికి వెళ్ళబోతున్నాను. ఇది డాగ్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ కాదు. సో కోలాని చూరని కార్లోనే పెట్టేసి నేనైతే వెళ్తున్నా లోపలికి. ఈలో బేబీస్ ఏం చేస్తున్నారు? పప్ప కోసం తోకొస్తుంది. కోలు 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 పొట్టిది ఫుల్ ఉందమ్మా. కోలా కంప్లైంట్ చేస్తున్నావు? నిన్ను తీసుకెళ్ళట్లేదనా బండదానా? కానీ ఇది డాగ్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ కాదే. ఏం చేస్తాం చెప్పు? వచ్చాడు నాటకాలన్నీ అసలు ఎన్నో సంవత్సరాలు వదిలేసి వెళ్తున్నట్టు. స్టేషన్ లోపలికి వచ్చి చూస్తే మినియేచర్ విలేజ్ ఉంది ఇక్కడ. ఏం విలేజ్ ఇది? డు నాట్ టచ్ అంటున్నారు. టచ్ అయితే చేయంలే. ఈ విలేజ్ చుట్టూ ట్రైన్ వెళ్ళేలాగా ఇక్కడైతే వీళ్ళు మినియేచర్ సెట్ అయితే అరేంజ్ చేసి పెట్టారు. భలే ఉంది. ఇట్లాంటి మినియేచర్ సెట్స్ నాకు చాలా చాలా ఇష్టం. ఫామ్ అనుకుంటే ఎవరితో ఫామ్లోనే షెడ్ ఒకటి, క్యాటిల్, షీప్ అన్నీ కూడా ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా ఫామ్ కనిపిస్తుంది. మేబీ ఉందేమో ఫామ్లో ఉంటానని చెప్పి. అండ్ ఒకప్పుడు టన్నెల్ ఓపెన్ అయినప్పుడు 1889లో ఇలా ఉండేదంట రైల్వే. వర్క్ జరుగుతూ సైడ్స్లో ట్రాక్ అప్పటికి ఉండేది, టన్నెల్లో నుంచి ట్రైన్ వెళ్ళేది. అలా ఉండేదంట. భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇట్లాంటి ఓల్డ్ టైం పిక్చర్స్ అన్నీ చూసినప్పుడు. ఈ ఏరియా పేరు హిల్స్విల్ కదా. హిల్స్విల్ నుంచి లిల్లీడేల్ అనే ఏరియాకి వెళ్ళే లైన్ది టన్నెల్ అంట ఇది. వీళ్ళు ఈ ట్రైన్ ఎక్కడెక్కడైతే ఏ జంక్షన్స్లో అయితే వెళ్తుందో ఆ పేర్లు అన్నీ పెట్టి ఒక బ్యాగ్ స్టిచ్ చేశారు, హ్యాండ్ మేడ్ అంట. అదే డిజైన్తో చిన్న పౌచ్ కూడా పెట్టారు. ఈ పౌచ్ కాస్ట్ ఒక్కటి $40. ఇలా ఉంటుందంటే ఇప్పుడు ఎక్కబోయే ట్రైన్. వ్యూ కొంచెం డ్రాస్టిక్గా ఉంటుంది మీకు. కోలా లేసి నుంచి తోకలేపుతుంది. బట్ ఏంటంటే డాగ్ ఫ్రెండ్లీ యాక్టివిటీ కాదన్నారు. 35 minutes పట్టిద్దంట ట్రైన్కి, ఆ ఓవరాల్ ట్రైన్ రైడ్కి. ఒక పాయింట్కి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రావడానికి. చూరా పక్క జరుగు, నేను కనిపించాలి. పొట్టిదానా తోక ఊపుతుంది. సో 35 minutes అంటే బేబీస్ని కారులో వదిలేసి వెళ్ళడం కష్టంలే, కొంచెం ఎండ్ వచ్చింది కదా అని చెప్పి ఈ రైడ్ అయితే మేము బుక్ చేసుకోలేదు. అది మ్యాటర్. ఇప్పుడుదా బయట ఆడావు కదమ్మా, ఇంకెంతసేపు ఆడతావమ్మా? ఇంత దగ్గర నుండి పొట్టిదాని బటన్ నోస్ భలే కనిపిస్తుంది, చిన్న బటన్ ఇలాగా. ఈ ప్లేస్ ఒకటి ఉందని నా ఫ్రెండ్స్ చెప్పారు నాకు. నాకంటే ముందే వాళ్ళు రైడ్కి వెళ్ళిపోయి ఇంట్లో ఏదో పని ఉందని వెళ్ళిపోయారు. సో కోలా చూరో నేను ఇప్పుడు ట్రైన్ దగ్గర ఫోటోస్ దిగుదామని వచ్చాము. ఆపరేషన్లో ఉన్న ట్రైన్ కాదు, నాట్ ఎనీమోర్ ఇన్ యూస్ అనమాట. బేసిక్గా స్క్రాప్ కింద. ఫ్లైట్ ఎక్కారు, కార్ ఎక్కారు, షిప్ ఎక్కారు, ట్రైన్ ఎక్కలేదు కదా కోలా చూరో అని చెప్పి చూపించేసినట్టు ఉంటుందని తీసుకొచ్చేసా లోపలికి. అయితే కోలాని ఎత్తుకెళ్ళడానికి కష్టమైంది, కానీ పొట్టిది చిన్న గిఫ్ట్ హ్యాంపర్ లా ఉంటుంది, ఈజీగా ఎత్తేయచ్చు. రాజాసాబ్ ట్రైలర్ లో ప్రభాస్ బస్సులో వెళ్తూ ఒక సాంగ్ చిన్న మూమెంట్ చూపిస్తారు కదా, అలానే ఫోటో దిగుదామని ట్రై చేశా. హైట్ ఒకటి అడ్జస్ట్ అయితే మిగతా అంతా సేమ్ టు సేమా.
ఓకే ఓకే, మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుంది. బ్యాక్ టు వీడియో. ఇప్పుడు మళ్ళీ కోలా నడిపించే టైం అయింది. కాకపోతే ఈసారి నేను ఆడిపోయింది దాని అంతటి అదే. పొద్దు నుంచి దాని వెనకాల పరిగెత్తి నాలో ఉన్న స్టామినా అంతా అయిపోయింది. ఇంకో 4 పైస్ తినొస్తే కానీ నాకు ఎనర్జీ రాదు మళ్ళీ. కానీ దానికి నాతో సంబంధమే లే. యూ షుడ్ బి హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్ అంటారు కదా ముందు. సో కోలా అలానే లివ్ ఇన్ ద మూమెంట్ అనమాట. ఏ సిచ్యువేషన్లో అయినా ఎలా ఎంజాయ్ చేయాలో బాగా తెలుసు దానికి. ఇందాక నుండి మనం ఎక్కాలనుకున్న ట్రైన్ ఇదే. చిన్నగా వస్తుంది, అడుగులో అడుగు వేసుకుంటా. అందుకే 35 మినిట్స్ చెప్పాడు. ఒక్క బోగి, ఫుల్ ట్రైన్ కాదు, ఒక్క బోగి మళ్ళీ అది. ఈ వీడియో షూట్ చేసిన తర్వాత ఎడిటింగ్లో కూర్చొని 3.5 టైమ్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినాక చూపిస్తున్నా. మంచి పని అయిందిలే దీన్ని ఎక్కకుండా 35 మినిట్స్ చూడని కూరని వదిలేసి. మొత్తానికి మన సిల్వర్ బటన్ అయితే అయిపోయింది, వచ్చేసింది. January 28, 2024 నా ఛానల్ మొదలు పెడితే మీ అందరి లవ్, మీ అందరి ఎఫెక్షన్, మీ అందరి సపోర్ట్ ద్వారా ఈరోజు 100K దాటిన తర్వాత ఆల్మోస్ట్ 120K మార్క్ దగ్గర ఉన్నప్పుడు సిల్వర్ బటన్ వచ్చింది. ఈ సిల్వర్ బటన్ చూడటానికి చాలా 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 వెరైటీగా ఉంది. మన ఛానల్ పేరు ఇక్కడ ఎలా విత్ గౌతమ్ ఫర్ పాసింగ్ 100,000 సబ్స్క్రైబర్స్ యూట్యూబ్. చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే సర్టిఫికేట్ అవార్డు ఇస్తారు కదా, సేమ్ అలానే అనిపిస్తుంది నాకు. హ్యాంగ్ చేసుకోవడానికి ఫోటో ఫ్రేమ్ లాగా అనమాట. డొల్లా ఏం లేదు, ఇది బేసిక్గా ఫోటో ఫ్రేమ్ అంతే. బట్ ఒక రికగ్నిషన్ యూట్యూబ్ నుంచి మనకు వచ్చింది అంటే. ఈ అవార్డు నాకు యూఎస్ నుంచి రావడానికి ఒక 2 వీక్స్ పట్టింది. అప్లై చేయడానికి ఒక 1 వీక్ పట్టింది. ఎందుకంటే అప్లై చేయడానికి ఒక కోడ్ ఇస్తారు, అది యూట్యూబ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కోడ్ అప్లై చేస్తే అవార్డు మన అడ్రస్ ఇస్తే షిప్ అవుతుంది. అండ్ అవార్డుతో పాటు మన హార్డ్ వర్క్ని గుర్తిస్తూ మనకి ఇట్లా నోట్ అయితే ఇస్తారు, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ అని చెప్పి. దే ఆర్ ఆల్సో హ్యాపీ అనమాట మనకి ఇంత అవార్డు వచ్చినందుకు. అదొకటి. అండ్ ఇంకొక ఆప్షన్ ఇస్తారు యాక్చువల్లీ చెప్పాలంటే. ఈ రికగ్నిషన్ ఏదైతే ఉందో సిల్వర్ బటను, ఇది మన టీం అంతా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది పెద్ద ఛానల్, ఇంకా పెద్ద ఛానల్, నా వెనకాల ఒక పెద్ద టీం ఉందనుకోండి. ఆబ్వియస్లీ నా టీం ఉంది, నా స్ట్రాంగ్ సపోర్ట్. బట్ ఇంకా ఎక్కువ మంది ఉంటే వాళ్ళకు కూడా ఇదే బటన్ కావాలి అంటే కస్టమ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు మనం యాక్చువల్గా. సేమ్ బటన్ 2-3కి వస్తుంది, కాకపోతే డబ్బులు కట్టాల్సి వస్తుంది ఎక్స్ట్రా బటన్స్కి. నాకు బాగా నచ్చింది అన్నిటికంటే ఒక మంచి యూట్యూబ్ లెటర్ హెడ్ మీద చాలా హై క్వాలిటీ పేపరు, మంచి లెటర్ అయితే రాసి పంపించారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్, డూ యూ రిమెంబర్ యువర్ ఫస్ట్ సబ్స్క్రైబర్? ఎస్, నాకు నా ఫస్ట్ సబ్స్క్రైబర్ గుర్తున్నారు, నా కెమెరామెన్. అండ్ ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు, ఆ తర్వాత నా కెమెరామెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అటు ఇటు ఇంకా నా ఫ్రెండ్స్ అందరు తెలిసిన వాళ్ళందరూ నా ఫస్ట్ సబ్స్క్రైబర్ నాకు గుర్తున్నారు. అండ్ తర్వాతది యువర్ 100th సబ్స్క్రైబర్ అండ్ యువర్ 1000th సబ్స్క్రైబర్. అది వీళ్ళు అడిగిన క్వశ్చన్ కరెక్ట్గా సింక్ అయింది నా సిట్యువేషన్లో. 100th సబ్స్క్రైబర్ నాకు తెలిసిన వాళ్ళే, నా ఫ్రెండ్సే. 1000th సబ్స్క్రైబర్ కూడా నాకు తెలిసిన వాళ్ళే. పర్సనల్గా నాకు మెసేజ్ కూడా పెట్టారు, నేను 1000th సబ్స్క్రైబర్ అని చెప్పి. వీళ్ళు నాకు గుర్తుండదేమో అనుకున్నారు. అందరికీ జనరల్గా పంపించే సేమ్ ఫార్మాట్ లెటర్ అనమాట ఇది. బట్ నాకైతే సేమ్ అన్ని ఫస్ట్ది, 100th, 1000th నా వాళ్ళే. అంటే మీరు కూడా నా వాళ్ళే, కాకపోతే సొంతగా నా పర్సనల్ కనెక్షన్స్లో ఉన్న వాళ్ళు ఈ సబ్స్క్రైబర్స్ అనమాట. నా ఆఫీస్ గ్రూప్లో కూడా మన మధ్యలో ఒక సెలబ్రిటీ ఉన్నాడు, మనకి ఇన్ని రోజులు తెలీదు. అతనికి యూట్యూబ్లో 100K సబ్స్క్రైబర్స్ దాటారు, ఆల్మోస్ట్ 100 మిలియన్ వ్యూస్ దాటినాయి అతని ఛానల్కి. అండ్ ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా 31K సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి ఒక మెసేజ్ కంపోజ్ చేసి పెద్దది పెట్టారు. ఈ హ్యాపీనెస్లో ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చే వాళ్ళని సబ్స్క్రైబర్స్ అన్నాను, వాళ్ళు ఫాలోవర్స్ అనుకోండి. మళ్ళీ టెక్నికల్ మిస్టేక్ అని చెప్పి కామెంట్స్లో పెట్టకండి. అంత చిన్నగా ఉంది మొత్తానికి ప్యాకేజ్. దీనికోసం అసలు ఎంత వెయిట్ చేశాను నేనైతే. మన అచీవ్మెంట్ చూరో కోలా సంపాదించింది బటన్ అని చెప్పి. యాక్చువల్గా ఈ వీడియో స్టార్టింగ్లో బటన్ చూపించి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను. బట్ బయటికి వెళ్ళేసి వచ్చేసి ఇంట్లో బేబీస్ రెస్ట్ తీసుకుంటున్నారు, లేవని కూడా లేవట్లా. ఫుడ్ ఇచ్చినా సరే లేవట్లేదు. కోలా చూర అలసిపోయారు, చూస్తున్నారుగా, పడుకొని ఉన్నారు, ఇక్కడి నుంచి కదలట్లేదు. పొట్టిది ఇక్కడి నుంచే తాకుతుంది పాపం, చిట్టుముండి అలసిపోయింది. చూరో, నువ్వు సంపాదించిన అచీవ్మెంటే మీ ఇద్దరు సాధించిన అచీవ్మెంట్. టేస్ట్ బాగాలేదా కోలా? బయటకు వెళ్ళిపోతున్నావు. కోలాకి దీని టేస్ట్ నచ్చలే, అందుకే బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చింది, టేస్ట్ నచ్చింది. ముద్దు పెట్టు. నువ్వు సాధించింది, ముద్దు పెట్టు. నిజంగానే ముద్దు పెట్టారు, మొత్తం నాకే పెట్టేసింది కోలా అయితే. ఇంకా నేను కూడా బయటకు వెళ్ళి ఒళ్ళరుద్దుకోవడానికి సబ్బులు అయిపోయినాయి, అది తెచ్చుకోవాలి. ఇంక ఈరోజు వీడియో ఇంతవరకే. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. ప్లీజ్ కంటిన్యూ యువర్ సపోర్ట్ ఇలానే. అందరికీ ఆన్సర్ వచ్చింది అనుకుంటా కోలా ఏ బ్రీడ్ అనేసి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.